మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి అశేష జనవాహినికి, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇది నాడు సుదినం. ఎందుకంటే పేదవాడి కళ తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి కూడా ఒక ఇల్లు అనేది వాళ్ళ జీవితాశయం ఉంటుంది. మరి వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క దుస్థితి నుంచి పరిశీలించి ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక సుదినం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇండ్లకు ఈనాడు గృహప్రవేశం చేసే కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఇక్కడ కులాన్ని నుంచి ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఇది మొదటి విడత. ఈ కార్యక్రమం నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం. యావత్ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఉండాలని, ఆదివాసీలకు, అడవి బిడ్డలకు మొత్తం రాష్ట్రంలో చెంచులు కావచ్చు, కొలాబులు కావచ్చు, తోటలు కావచ్చు, కొండరెడ్లు కావచ్చు, అందరికీ కూడా 100% ఈ ఇల్లు కట్టివ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు సిద్ధంగా మాట్లాడినట్టుగా ఎవరికి ఎంత చేసినా ప్రధానంగా లేని వాళ్ళకి చేసినప్పుడే ఈ యొక్క ప్రభుత్వం యొక్క కళ నెరవేరుతుంది. ఇందిరమ్మ ఈనాటికి కూడా ఇందిరమ్మని తలుచుకుంటా ఉన్నారు. అట్లాగే ఆ ఉరబడిలోనే అదే కార్యక్రమం మళ్ళీ యొక్క ఇందిరమ్మ ఇల్లు పెద్ద ఎత్తున ఇప్పటికే 4,50,000 ఇల్లు జరిగింది. మరొకసారి ఈనాడు కులంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరొక 2,50,000 ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లాగే ఈ ఇళ్లతో పాటుగా ఈనాడు గడచిన 2.5 సంవత్సరాల కాలంలో కేవలం 2.5 సంవత్సరాల కాలం మాత్రమే అయ్యింది. ఇంకా 2.5 సంవత్సరాల కాలం మీ అందరూ మళ్ళీ ఆశీర్వదిస్తారు నమ్మకంతో మరో 5 ఏళ్ళు అంటే 8 సంవత్సరాల అధికారం ఉండబోతా ఉంది. ఈనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, అట్లాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, రకరకాలు చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతిపక్ష నాయకులు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇలా రాష్ట్రంలో 65 ఏళ్ళు పరిపాలన చేస్తే గతంలో 22 మంది ముఖ్యమంత్రులు, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు, చంద్రబాబు కలిపి 65 ఏళ్ళు పరిపాలన చేస్తే 22 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం పైన చేసిన అప్పు కేవలం 65,000 కోట్లు ఉండే. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండేవి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు. గడచిన 10 సంవత్సరాల కాలంలో, బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 65,000 కోట్లను 8 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోవడం జరిగింది. ఈనాడు ఈ 8 లక్షల కోట్ల అప్పుకు సంవత్సరానికి ఆనాడు 6,000 కోట్లు కడితే ఈనాడు సంవత్సరానికి 75,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం జరిగింది. అంటే ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఒకవైపున ఇందిరమ్మ ఇళ్ళు, రుణమాఫీలు, రేషన్ కార్డు, ఇలా రకరకాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం 2.5 సంవత్సరాల కాలంలో. ఈనాడు ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో, మరి ఇంత అప్పులు చేసి కూడా 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి కార్యక్రమం ఏది కూడా చేయలేదు. అందుకే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఆదిలాబాదు జిల్లా, ఉమ్మడి జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఆదివాసీలు, ఆదిలాబాద్ జిల్లా పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ కళలు నెరవేరే విధంగా, అది ఇల్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇతర విద్యా వసతులు కావచ్చు, రకరకాల ఇవన్నీ కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకే ఈనాడు మరొకసారి మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష. చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆ మాటలకు మీరు మోసపోవద్దని చెప్పని ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నివేదించే కార్యక్రమాలు ఇరిగేషన్ సంబంధించి ఇతర చాలా ఉన్నాయి. మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు వచ్చినట్టు వాటిని కూడా మీకు విజ్ఞప్తి చేసి వాటిని పరిష్కారం చేయడం ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని మనవి చేసుకుంటూ, ఎవరు ఎలాంటి నిరాశ నిస్పృహలు లోను కావాల్సిన అవసరం అని చెప్పని, మంచి భవిష్యత్తు ముందుని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గృహ నిర్మాణ శాఖ మంత్రులు, రెవెన్యూ, సమాచార ఉప సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం.
సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న మన రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులకి, గౌరవ సహచర శాసనసభ్యులకి, శాసన మండల సభ్యులకి, పార్లమెంటు లోకసభ రాజ్యసభ సభ్యులకి, అదే రకంగా అన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్లకి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకి, వేదిక మీద ఉన్న మిగతా హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, హౌసింగ్ బోర్డు ఎండీ గారు గౌతమ్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్లు, అదే రకంగా ఇంకా అధికారులు, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గడిచిన 2 సంవత్సరాల 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో ఈనాడున్నాం. ఆనాటి 10 సంవత్సరాల పాలన, ఈనాటి 2 సంవత్సరాల 5 పాలన మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల 5 నెలలలో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం, పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పేదవాడికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, పేదవాడికి ఏమందిస్తే ఆనందంగా ఉంటుందని అన్ని విధాల పరి విధాల ఆలోచించి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలి అని పట్టుపట్టి మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా, ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్లు అదనంగా